హాయ్ అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? నా పేరు మోహన్. ఓకే. డిజీ లోన్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నేను డిజీ లోన్స్లో వచ్చేసి 2017 జూన్లో జాయిన్ అయ్యాను. సో ఈ జూన్ ఫస్ట్ వచ్చిందంటే నాకు ఆల్మోస్ట్ 8 years కంప్లీటెడ్. ఓ, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు. యా, చాలా ఎక్స్పీరియన్స్ అండి. ఫ్యామిలీ అయిపోయారు డిజీ యా, లోన్స్. ఫ్యామిలీ అయిపోయాను. సో మీరు ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా స్టోరీ ఉందా? బేసిక్గా నేను వచ్చేసి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అండి. సో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయాక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదో ఒకటి నేర్చుకుందామని హైదరాబాద్ వచ్చాను. సో హైదరాబాద్ వచ్చాక నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం జాయిన్ అయ్యాను. సో ఇది వివేకానంద మఠం ఐడియా ఉంటుంది మీకు. సో దోమలగూడలోనే ఉంటుంది. సో అక్కడ జాయిన్ అయ్యాను. జాబ్ ఏదన్నా ఒకటి సెర్చ్ వెళ్ళేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళామంటే కంపల్సరీ ఇంగ్లీష్ అడుగుతున్నారు ప్రజెంట్. సో దానికోసమని ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం అని చెప్పేసి రామకృష్ణ మఠంలో జాయిన్ అయ్యి ఒక 1 year కోర్స్ చేశాను. ఆ కోర్స్ చేశాక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాధ్యతలు అనేటివి వచ్చాయి. సో ఏదో ఒక జాబ్ చేద్దామని చెప్పేసి ఒక ఫ్రెండ్ని సజెస్ట్ అడిగాను ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అతను ఏం చెప్పాడంటే డిజీ లోన్స్లో చేయండి బాగుంటుంది అని ఒక సజెషన్ చేయడం వల్ల నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూలో ఓకే చేసేసారు. సో అప్పటి నుంచి నేను కంటిన్యూస్ డిజీ లోన్స్లో జాయిన్ అయ్యి ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే. జాయిన్ అయినప్పుడు మీ రోల్ ఏంటి? నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు సిటీ బ్యాంక్లో తీసుకున్నారు నన్ను. సో సిటీ బ్యాంక్లో నన్ను బ్యాక్ ఎండ్గా ప్రాసెస్కి తీసుకున్నారు. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏంటి అంటే మనకు ఫైల్స్ వచ్చినప్పుడు ప్రాపర్ చెకింగ్ ఉందా లేదా, డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని లోన్ ప్రాసెస్ చేయగలమా లేదా, సో బేసిక్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అన్ని క్లియర్గా చెక్ చేసుకొని ప్రాసెస్ చేయించడం నా రోల్ అండి. అప్పుడు అంటే మీకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా దానికి ముందు? స్టార్టింగ్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. డాక్యుమెంటేషన్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, సో సాలరీస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఏ డేట్స్ లో ఈఎంఐస్ ఉంటాయి, ఇలా అన్ని చెక్ చేసుకొని ప్రాపర్ వే ఎలా ఉంటుంది అనేది నేర్పించారు స్టార్టింగ్. సో అది ఎన్ని రోజులు జరిగింది? మనకు ట్రైనింగ్ వచ్చేసి 1 week ఇచ్చారు. సో ఆ 1 week లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే సీనియర్ ఉన్నారో హెచ్ఆర్ టీమ్ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని. సో అలా నేను వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. అంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్ లోనే ఇచ్చారు మీకు? యా, స్టార్టింగ్ బ్యాక్ ఎండ్. ఎందుకంటే మనకు బేసిక్ గా బ్యాంక్ అనేది కొత్తది కదా టాపిక్. మనం స్టడీ చేసింది వేరు, మనం చేస్తున్న రోల్ వేరు కదా. సో బేసిక్ ఐడియా లేకుండే అప్పుడు. సో అలానే వాళ్ళు. మీ స్టడీ ఏంటి? బీటెక్ కంప్లీట్ అయిపోయిందండి. సో బీటెక్ కంప్లీట్ అయిపోవడం నేను ఇలా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మీరు జాయిన్ అయినప్పుడు మీ రోల్ ఏంటి అసలు? నేను జాయిన్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ గానే చేశానండి. సో బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో కస్టమర్ డాక్యుమెంటేషన్ ఎలా చూసుకోవాలి అదే ప్రాసెస్ ఉంటుంది బ్యాక్ ఎండ్ కి అయితే. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని మనం స్టార్టింగ్ లాగిన్ టు డిస్బర్స్మెంట్ వరకు మనం ఎలా ప్రాసెస్ చేయాలి నేర్చుకుందాం బ్యాక్ ఎండ్ లో. ఓకే. అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అక్కడ? రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళ ఖచ్చితంగా లోన్ అయ్యేలా చూడాలి అనేది మన రెస్పాన్సిబిలిటీ ఉండేది. సో రాంగ్ కమిట్మెంట్ లేకుండా, సో ఎగ్జాక్ట్ కమిట్మెంట్ ప్రాసెస్ అవుతుంది, లోన్ అమౌంట్ ఇంతే వస్తుంది, సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కస్టమర్ తో కన్ఫర్మేషన్ తీసుకొని మనం ప్రాసెస్ చేసి. అదే మీరు కస్టమర్ దగ్గర నుంచి ఏమేమి తీసుకుంటారు అసలు? అంటే పే స్లిప్ అలాంటి నార్మల్ గా జనరల్ డాక్యుమెంట్స్ అండి. సో కేవైసీ తీసుకుంటారు. కేవైసీ అంటే మనకు పాన్, ఆధార్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ వస్తుంది. అండ్ ఇన్కమ్ డాక్యుమెంట్స్ కి వచ్చేసి మనకు పే స్లిప్స్ వస్తాయి 3 months. అండ్ ఒక్కొక్క బ్యాంక్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, లేదా అంటే 6 months బ్యాంకింగ్ అడుగుతారు. సో రిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే తీసుకుంటారు అంతే. ఓకే. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీరు బ్యాక్ ఎండ్ లో అన్నారు కదా, ఎక్కువ కస్టమర్ కి కాంటాక్ట్ లో అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది బ్యాక్ ఎండ్ వల్ల ఫ్రంట్ వల్ల? బ్యాక్ ఎండ్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కస్టమర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది బ్యాక్ ఎండ్ టీమ్ మాత్రమే కస్టమర్ తోటి సపోర్టింగ్ గా ఉంటారు. సో లాగిన్ నుంచి డిస్బర్స్మెంట్ వరకు ఏమైనా పెండింగ్స్ ఉన్నా గానీ ఎలాంటివి ఉన్నా సరే కస్టమర్ తో కాంటాక్ట్ చేసి క్లియర్ చేసుకొని డిస్బర్స్మెంట్ ప్రాసెస్ కూడా చేసుకుంటారు. ఓకే. వేరే బ్యాంక్ లో లోన్ ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు ఎలా చేస్తారు? వేరే బ్యాంక్ లో లోన్ అనేది నార్మల్ గా అయితే లాకింగ్ పీరియడ్ 6 months ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మనకు 1 month 2 months అయినా కానీ మనకు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో కస్టమర్ ఏంటి అంటే తీసుకున్నప్పుడు అతని నామ్స్ ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం అతను తీసుకుంటున్నారు. కాకపోతే తర్వాత మనకు కస్టమర్ కి రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ కస్టమర్ ఏంటంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి వస్తున్నారు. సో కస్టమర్ కి అప్పుడు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న లోన్ ని ట్రాన్స్ఫర్ చేసుకొని
మనకు ఎక్కువ అమౌంట్ కోసం అని వస్తుంటారు. సో చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అలా. అంటే ఇప్పుడు వేరే బ్యాంక్ లో లోన్ ఉంది అనుకోండి, అది ఎన్ని మంత్స్ తర్వాత మనం అది క్లోజ్ చేసి మీరు ఇస్తారు అసలు? యా, ఎన్ని మంత్స్ తర్వాత ఇస్తారు? మినిమం 6 months ఉంటుంది. ఓకే, అదే కంటిన్యూషన్ గా కడుతున్నారా లేదా ఆ డీటెయిల్స్ కరెక్ట్ చేసుకొని ట్రాక్ బాగుంది కానీ చెక్ చేసుకొని మనకు ట్రాన్స్ఫర్ అంటే చేసేసుకుంటారు. బయట ఇచ్చే లోన్ కంటే మన డిజీ లోన్స్ లో ఎక్కువ లోన్ ఇస్తారు. ఎక్కువ లోన్ ఎలిజిబిలిటీ ఇస్తారు మనకు. కస్టమర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనము మాట్లాడుకోవచ్చు. సో ఇంత కస్టమర్ ప్రొఫైల్ ఎలా ఉంది కాబట్టి ఇతనికి ఎలిజిబిలిటీ ఇప్పించవచ్చు అని మాట్లాడి మనం ప్రాసెస్ చేపిస్తాం. ఓకే, కొంతమంది ఏంటి శాలరీ బేస్ మీద మీరు లోన్ ఇస్తారు, కొంతమంది బిజినెస్ ఉంటారు. సో వాళ్ళకి ఏం తీసుకుంటారు? బిజినెస్ లోన్స్ కి బేసిక్ గా వచ్చేసి ITR లో టర్న్ ఓవర్ అని ఉంటుంది. సో అది చూసుకుంటారు. ఐటీ ఎన్ని ఇయర్స్ తీసుకుంటారు? మినిమం 2 years ITRs తీసుకుంటారు. బట్ బిజినెస్ వింటేజ్ వచ్చేసి 3 years చూస్తారు. ఓకే, సో 3 years రెగ్యులర్ గా బిజినెస్ ఎలా ఉంది, వాళ్ళ బ్యాంకింగ్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఐటీ కరెక్ట్ ఫైల్ చేస్తున్నారా లేదా, సో గ్యాప్ ఇస్తున్నారా లేదా. ఒకేసారి కొంతమంది ఏం చేస్తారంటే 3 months గ్యాప్ ఇవ్వకుండా ఎట్ ఏ టైం 2 years 3 years ITR ఫైల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి చేసే వాళ్ళకి ఏంటంటే లోన్ ప్రాసెస్ అవ్వదు. ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి, లేదా మినిమం 3 months గ్యాప్ అయినా ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫైలింగ్ కి మనకు 3 months గ్యాప్ అయినా ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే లోన్ ప్రాసెస్ అవుతుంది బిజినెస్ లోన్ చేసే వాళ్ళకి. ఓకే, ఎంత వరకు ఇవ్వచ్చు లోను? ఇప్పుడు బయట ఒక 5 lakhs ఇచ్చారు, మన వాళ్ళు ఎంత ఇస్తారు? మనకు మాక్సిమం అంటే బేసిక్ అండ్ శాలరీ అండి నార్మల్ గా అయితే. సో కస్టమర్ కట్టుకోగలరా లేదా అంటే శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఉందనుకోండి, అతనికి అప్ టు 70% వరకు మాత్రం మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 70,000 EMI ఉంటుంది కదా, ఆ 70,000 EMI లోపు మనకు ఎలిజిబిలిటీ ఇచ్చుకోవచ్చు. ఓకే, అంటే మినిమం ఎన్ని lakhs రావచ్చు? మినిమం మనకు 30 lakhs 35 lakhs వరకు. ప్రధానంగా ఇప్పుడు లోన్స్ అంటే ఎక్కువ మన వాళ్ళు చూసేది ఏంటి? హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎక్కువ మన దగ్గర తీసుకునే లోన్స్? మన దగ్గర వచ్చేసి మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి PL అండి, పర్సనల్ లోన్స్. సో మనం స్టార్టింగ్ వచ్చేసి కూడా మనం PL నుంచి స్టార్ట్ చేసాము. సో PL ప్రోడక్ట్ ఎక్కువ అవుతుంది, పాన్ ఇండియా మొత్తంలో PL ఎక్కువ నంబర్ అవుతుంది మనకు. ఓకే, పర్సనల్ లోన్ కి ఏం తీసుకుంటారు? పర్సనల్ లోన్స్ కావే మామూలుగా 3 months పే స్లిప్స్, బ్యాంకింగ్, KYC డాక్యుమెంట్స్ తీసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ ఎంత ఇస్తారు అసలు? స్టార్టింగ్ వచ్చేసి మనకు 5,000 నుంచి కూడా ఉందండి NBFCs లో. సో 5,000 నుంచి 50 lakhs కూడా ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. ఓకే, మన సాలరీ బేస్ చేసుకొని మనకు ఇప్పించవచ్చు మనం ప్రాసెస్ అనేది. ఓకే, 50 lakhs వరకు 50 lakhs వరకు అయినా ఇప్పించవచ్చు. ఓకే, ఇప్పుడు మీ రోల్ ఏంటి? వచ్చినప్పుడు మీరు ఏంటి అసలు? జస్ట్ బ్యాక్ ఎండ్ లో చేశారు? వచ్చినప్పుడు నేను బ్యాక్ ఎండ్ గా చేశాను. సో అప్ టు ఫస్ట్ కరోనా వరకు నేను సిటీ బ్యాంక్ లోనే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చూసుకున్నాను. సో పోస్ట్ కరోనా తర్వాత నేను ఒక NBFC లో జాయిన్ అయ్యాను. సో యాజ్ ఏ సేమ్ బ్యాక్ ఎండ్ గానే జాయిన్ అయ్యాను. ఆ NBFCs లో నేను బ్యాక్ ఎండ్ టు ఒక 2 years 3 years సీనియారిటీ వచ్చాక నన్ను అందులోనే మేనేజర్ పోస్ట్ ఇచ్చారు. సో NBFC మొత్తం పాన్ ఇండియాని నేనే హ్యాండిల్ చేశాను. NBFC అంటే ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్. సో అందులో నేను మేనేజర్ రోల్ ఇచ్చారు. సో అది కూడా లాస్ట్ ఇయర్ అది కూడా క్లోజ్ అయిపోవడం వల్ల ప్రజెంట్ బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పటి వరకు నేను మాక్సిమం 4 banks హ్యాండిల్ చేశాను. సో ఒకటి సిటీ బ్యాంక్, ఒకటి పేషెన్స్ అని నాన్ బ్యాంకింగ్ NBFC, సో అండ్ ఇప్పుడు పూనావాలా అండ్ బంధన్. ఓకే, అవి ఇప్పుడు ప్రెసెంట్ పూణే వాళ్ళ అని బంధన్ చేస్తున్నారు. రోల్ మీది మేనేజర్ గా చూస్తున్నాను ప్రెసెంట్ అయితే. సార్, మంత్లీ టర్న్ ఓవర్ అసలు ఎలా ఉంటుంది? మంత్లీ వచ్చేసి మనకు బంధన్ బ్యాంక్ అనేది ఫిజికల్ ప్రాసెస్ ఉంటుందండి. సో పాన్ ఇండియా మొత్తంలో మనకు 15 to 20 CR చేస్తారు మంత్లీ. సో మేజర్ బిజినెస్ వచ్చి మనకు AP, తెలంగాణ అండ్ తమిళనాడు, కర్ణాటక నుంచి మేజర్ బిజినెస్ వస్తుంది. సో AP, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో ఈ 4 states నుంచి మేజర్ బిజినెస్ వస్తుంది. మిగతా స్టేట్స్లో నుంచి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది బిజినెస్ గ్రోయింగ్ అనేది. సో ఫ్యూచర్లో మనం 25 to 30 CR అయినా చేయగలం. మంత్లీ టార్గెట్స్ అనేవి మనము ఎవ్రీ మంత్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తాము అండి. సో మనం ఎలా అంటే AP, తెలంగాణలో కాలింగ్స్ చేపిస్తాము. సో ఎవరైతే అగ్రిగేటర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడతాము, డిస్కషన్ చేస్తాము ఫైల్స్ కోసము. ప్రొఫైల్స్ మంచి ప్రొఫైల్స్ ఉంటే మనము దగ్గరుండి ప్రాసెస్ చేపిస్తాము.
సో అలాగే అదర్ స్టేట్స్లో కూడా మనము కాలింగ్ స్టార్ట్ చేసాము. ఎవరైతే అగ్రిగేటర్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసి, ఎందుకంటే అదర్ స్టేట్స్లో లోన్స్ అనేవి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కొంచెం బిజినెస్ తక్కువగా ఉంది. బట్ మనం కాలింగ్ చేసి వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ అనేది. సో ఓకే. దీంట్లో మన డిజీ లోన్స్లో డిజీ లోన్స్లో మనకు ఎవ్రీ బ్యాంక్కి సపరేట్ పాలసీ ఉంటుందండి. బ్యాంక్ ఏదైతే పాలసీ నామ్స్ ఇస్తుందో ఆ పాలసీ నామ్స్ ప్రకారమే మనము ప్రాసెస్ చేపిస్తాము. నార్మల్గా పాలసీస్ ఏంటి అంటే, నేను హ్యాండిల్ చేసేది బంధన్ బ్యాంక్ ఎగ్జాంపుల్. సో ఇందులో వచ్చేసి సాలరీ గవర్నమెంట్ క్యాటే అండ్ సూపర్ క్యాటే కంపెనీస్ కనుక్కోండి 25 సాలరీ ఉన్నా చేస్తారు. సో ప్రొఫైల్ బాగుంది అంటే 25,000 సాలరీ నుంచి వెళ్ళి మనము చేసుకోవచ్చు. ఓకే. ఎలాంటి పాలసీలు ఇస్తారు? అర్థం కాలేదు. పాలసీలలో ఇలాంటి అని ఉంటాయి కదా, లీస్టింగ్ చెక్ చేసుకుంటారు ఫస్ట్. హెల్త్ అలాంటి లేదు ఓన్లీ పిఎల్కి వచ్చేసి సాలరీనే చూస్తారు, హెల్త్కి ఏం చూడరు, ఓన్లీ సాలరీ బేస్ మీదనే చేస్తారు. సో హెల్త్ అనేది అది సపరేట్. సో ప్రజెంట్ మనం పిఎల్ కాబట్టి ఓన్లీ సాలరీ బేస్ ఎలా ఉంది. సో కస్టమర్ ఆ పాలసీస్ పాలసీస్ అంటే నార్మల్ పిఎల్ పాలసీనే అంటారు దాన్ని. పిఎల్ బ్యాంక్ వైజ్ పాలసీ అని అంటారు, దానికి సపరేట్ పాలసీ అని ఏమి ఉండదు మనకు. హెల్త్ ఇన్సూరెన్స్లో మ్యాక్స్ లైఫ్ అని ఇలా ఏమి ఉండదు. సో బ్యాంక్ వైజ్ పాలసీ మాత్రమే ఉంటుంది. పాలసీ ఉంటుంది. ఆ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆ ఫైల్ ఫిట్ అవుతుందా లేదా స్టార్టింగ్లోనే చెక్ చేసుకొని మనం ప్రాసెస్ చేపిద్దాం అట్లా. ఓకే. ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి ఏమైనా ప్రాసెస్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే కేవైసీ అవే చూస్తారు. సో బట్ ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్ కాబట్టి మనకు కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో బ్యాంక్ నుంచి వెళ్ళి అతనే వెళ్తారు ప్రాసెస్ కోసం. సో మనకు ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. సో డైరెక్ట్ కస్టమర్ని సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మనం అటాచ్ చేస్తాం అన్నమాట. సో అతనే వెళ్ళేసి ప్రాసెస్ మొత్తం అక్కడ దగ్గరుండి చేయించుకుంటారు ప్రాసెస్ అనేది. సో ఇది వచ్చేసి మనకు సెక్యూర్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న మార్కెట్లో కస్టమర్స్ చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి, కస్టమర్ ఈఎంఐ ఎస్కేప్ అవుతున్నారు. సో ఇలాంటి వాటిని కొంచెం తగ్గించడానికి ప్రజెంట్ బంధన్ మాత్రం ఫిజికల్ ప్రాసెస్లోనే ఉంది. కస్టమర్ని మీట్ అయ్యేసి ఒకసారి చెక్ చేసుకుంటారు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, కస్టమర్ చెప్తుంది జెన్యూనా కాదా, సో ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అవన్నీ చూసుకుంటారు. ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఒరిజినల్స్ ఉన్నాయా లేదా, కస్టమర్ దగ్గర పాన్ ఒరిజినల్ ఉందా, ఆధార్ ఉందా, ఇలాంటి అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని ప్రాసెస్ చేసుకుంటున్నారు అనమాట. మీరు ఇప్పుడు బ్యాంకు వేరే బ్యాంక్లో ఉందనుకో, అది ఎలా క్లోజ్ చేసి మళ్ళీ మీరు ఎలా ఇస్తారు? ప్రజెంట్ బంధన్ బ్యాంక్లో అయితే క్లోజింగ్ అంటే వేరే బ్యాంక్లో లోన్ ఉన్నప్పుడు క్లోజింగ్ చేయడానికి ఆప్షన్ ఉండదండి. అది బేస్ ప్యూర్లీ ఫ్రెష్ ఫండింగ్ మాత్రమే ఇస్తారు. సో బంధన్ బ్యాంక్ లో వేరే బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది. సో అందులో ఏంటి అంటే మనకు ఉన్న లోన్ని మనం కన్సిడర్ చేయకుండా టోటల్ సాలరీలో 70% to 80% ఫైర్ తీసుకొని ఆ లోన్లో ఎలిజిబిలిటీ వస్తుందా లేదా చెక్ చేసుకొని మనకు లోన్ ప్రాసెస్ చేపిస్తారు. ఇందులో అయితే ప్యూర్ ఫ్రెష్ లోన్ కాబట్టి కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉంటే ప్రాసెస్ చేస్తారు, లేదు అంటే చేయలేము వాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఆప్షన్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు బంధన్ బ్యాంక్లో లేదంటున్నారు, వేరే బ్యాంక్లో ఉంటుంది కదా, సో ఇప్పుడు ఆ అమౌంట్ మనం ఎక్కువ అమౌంట్ ఇచ్చి అది క్లోజ్ చేసి కస్టమర్కి ఏదైతే పాత లోన్ ఉందో దాని మీద డీడీ అనేది వస్తుంది. సో డీడీ అనేది కస్టమర్కి చేస్తారు, ఏదైతే అవుట్ స్టాండింగ్ మీద ఆ డీడీ అనేది కస్టమర్ బ్యాంక్ వెళ్ళి క్లోజ్ చేసుకుంటే ఆ లోన్ క్లోజ్ అయిపోద్ది, ఈ లోన్ అనేది రన్నింగ్ అవుతుంది. సో ఆ అమౌంట్ మొత్తం దీంట్లో యాడ్ అయిపోతుంది అట్లా. ఓకే. స్టాఫ్తో మీ స్టాఫ్తో రిలేషన్ అంటే ఒక ఫ్యామిలీతో ఉన్నట్టే ఉంటుందండి ఇప్పుడు. సో హెల్దీ రిలేషన్ ఉంటుంది చాలా బాగా. సో ఇక్కడికి వచ్చినామంటే ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది కంపల్సరీ. ఓకే. ఇక్కడ ఏమైనా ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ ఏమైనా ఫెస్టివల్స్ అంటే అన్నీ చేస్తారండి, మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ఫ్యామిలీస్ ప్రకారం. ఎట్లా ఫ్యామిలీలో మనం ఒక ఫ్యామిలీలో ఉంటే ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది. సో దసరా, దివాళీ అండ్ సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్స్ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారు. సో అందరు కలిసి మంచిగా డీజే పెట్టుకొని డ్యాన్స్లు వేయడం ఇలాంటివి అన్నీ ఉంటాయి, చాలా బాగా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ఎంప్లాయీస్? ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి మాత్రం హెడ్ ఆఫీస్లో 300 మెంబర్స్ ఉంటారండి, 300 to 350 మెంబర్స్. ఓవరాల్గా అయితే మనకు 25,000 మెంబర్స్ ఉంటారు.
సో ఓకే. చాలా పెద్ద ఫ్యామిలీ అంటే మాది. అన్ని పాన్ ఇండియా ఏరియాస్లో. మొత్తంలో కలిపి మనకు 25,000 వరకు ఉంటారు. సో ఓకే. ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ వైజ్ టీం ఉన్నారు. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ఓకే. మన ఆఫీస్ ఉంది. సో డిస్ట్రిక్ట్ ఓకే. మినిమం 50 మెంబర్స్ తీసుకున్నా కానీ మనకు పాన్ ఇండియా మొత్తం 25,000 అయిపోతుంది. సో చాలా పెద్ద ఫ్యామిలీ, స్టార్ పవర్. చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మన డిజీతో కస్టమర్స్ అసలు ఎంత లాభపడతారు? లాభం అంటే ఎలా అంటే చెప్తాను వినండి. కస్టమర్ నార్మల్గా ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళారనుకోండి, సో ప్రాసెస్ టైం తీసుకుంటారు. అంటే కస్టమర్ అన్ని వర్క్స్ క్లోజ్ చేసుకొని బ్యాంక్కి వెళ్ళి లోన్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కస్టమర్ కూడా అంత టైం తీసుకునే సిచ్యువేషన్ లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఒక ఇన్ కేస్ వెళ్ళినా కానీ కస్టమర్ వన్స్ లోన్ ప్రాసెస్ చేసుకున్నారు అంటే ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు బ్యాంక్ నుంచి వెళ్ళి. సో మీరు నార్మల్ బ్యాంక్స్కి వెళ్ళి ఉంటారు, ఈవెన్ మనీ డిపాజిట్కి వెళ్తేనే కూడా ఎవరు రెస్పాన్స్ అవ్వరు బ్యాంక్స్లో నార్మల్గా అయితే. సో అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ప్లేస్ అంటే డిజీ లోన్స్ అని చెప్పొచ్చు. ఎలా అంటే కస్టమర్ మన దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే డిజిటల్ మార్కెట్ కాబట్టి ప్రజెంట్. సో కస్టమర్ ఓన్లీ డాక్యుమెంట్స్ షేర్ చేస్తే మనమే ప్రాసెస్ చేపిస్తాము దగ్గరుండి. ఓకే. సో ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ వచ్చి లోన్ ప్రాసెస్ అవ్వకపోయినా సరే మనం డిస్కస్ చేయొచ్చు. సిబిల్ ఇష్యూ ఉందా, లేదా కస్టమర్ నుంచి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇన్కమ్ సైడ్ నుంచి వెళ్ళి, లేదా డాక్యుమెంట్ ఏమైనా ఇష్యూ ఉందా, ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకుంటాం. ఇంత రెస్పాన్స్ అనేది బ్యాంక్లో నుంచి వెళ్ళి రాదు. ఓకే. జస్ట్ వన్స్ వాళ్ళు లాగిన్ చేసుకున్నారు అంటే కేసు అయింది అంటే అయింది అని చెప్తారు, లేదు అంటే లేదు అని చెప్తారు. దానికి మళ్ళీ ప్రాసెస్ అడగడాలు, వాళ్ళు చెప్పడాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ ఏంటి అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తాము మనం. సో ఎగ్జాంపుల్ ఈ కేసు ఇలా అవ్వట్లేదు అనుకోండి, దానికి ఎందుకు రీజన్, ఓకే ఆ రీజన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేసి లోన్ ప్రాసెస్ చేయించవచ్చు. ఇదనేది మన డిజీలో ఆప్షన్ ఉంది. ఓకే. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి మనం ఫేవర్ చేస్తాం, ఆయన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మనం ఫుల్ఫిల్ చేస్తాము. ఓకే. బయటతో పోల్చుకుంటే ఇది బెటర్ ఆప్షన్ మనకు. ఓకే. కస్టమర్కి అనుకూలంగా మనం యా ఇప్పుడు అవైలబుల్గా ఉంటాం. యా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సివిల్ చూస్తారు కదా, అవును. ప్రధానంగా ఇప్పుడు అదే యా చూస్తున్నారు. మేజర్ దాని గురించి మనం ఎలా తీసుకుంటాం అసలు? సిబిల్ అనేది ఈ రోజుల్లో మీరు మొన్న న్యూస్లో కూడా చూసుంటారు, ఒక పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు సిబిల్ లేదు అని చెప్పేసి. ఓకే. సో అంత ఇంపార్టెంట్ అయిపోయింది సిబిల్ అనేది. ఆ, ఎందుకంటే కస్టమర్ ఫ్యూచర్లో ఏదైనా లోన్స్కి వెళ్ళినా కానీ ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా కానీ ప్రజెంట్ కంపల్సరీ మనకు సిబిల్ అనేది చూస్తున్నారు. అవును. సో సిబిల్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే అతని మైండ్ సెట్ ఎలా ఉంది అనేది దాని ద్వారానే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఓకే. సివిల్ చూస్తే అర్థమైపోతుంది. యా కస్టమర్ ఏదైతే సిబిల్ ఉందో దాన్ని చూస్తే కస్టమర్ ఎలాంటోడు అనేది అంచనాకు వస్తున్నారు ప్రజెంట్ మార్కెట్లో. ఓకే. సో కంపల్సరీ సిబిల్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. ఓకే. చూసుకున్నట్టయితే ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, యా అవి మహిళలకి ఏమైనా సపోర్టివ్గా కొన్ని ఏమంటారు ఇప్పుడు పర్సనల్గా ముద్రా లోన్ అని అలాంటివి ఇస్తున్నారు కదా. అవును. సో మన దగ్గర మహిళలకి ఇలాంటి ఏమైనా అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా దీనికి? లేదు, మనకు ఇక్కడికి వచ్చే డిజీ లోన్స్లో ప్యూర్ అదర్ గౌట్ కాకుండా ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి సో ఆ స్కీమ్స్ అనేవి ప్రజెంట్ మన దగ్గర ఎలాంటివి అవైలబుల్గా లేవు. ఓకే. మహిళలకు ఏమైనా స్పెషల్గా ఇచ్చే లోన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ మహిళల కోసం అంటే బ్యాంక్ వైజ్ సమ్ టైమ్స్ ఆఫర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ డే వచ్చింది అనుకోండి, వాళ్ళకు స్పెషల్ ఆఫర్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ప్రాసెసింగ్ ఫీలో కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానీ స్పెషల్ ఆప్షన్ ఇచ్చేసి మనకు అట్రాక్ట్ చేస్తారు. ఓకే. సో ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే స్కీమ్స్కి సంబంధించి అయితే ఎలాంటివి ఉండవు, గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి అయితే ఆప్షన్స్. ఓకే. అంటే అక్కడి నుంచి కనెక్షన్ ఏం లేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి కనెక్షన్ ఓకే. ఉండదు మనకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మహిళలు కొంతమంది చిన్న ఏదో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు, చిన్న బట్టల షాపు, యా టైలరింగ్ అలాంటి పెట్టాలనుకున్నప్పుడు మనం ఎలాంటి సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి? ఫ్రెష్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు మనకు ఫండింగ్ అనేది చేయలేమండి. ఓకే. సో ఆల్రెడీ బిజినెస్ చేస్తూ రన్నింగ్లో ఉన్న వాళ్ళకు మాత్రం మనము ప్రొవైడ్ చేయవచ్చు. ఓకే. సో మనకు బయట ఏదైతే లోన్స్ ఇప్పుడు స్కీమ్స్ నరేంద్ర మోడీ గారు పెట్టినట్టు స్కీమ్స్ అయితే ఉన్నాయో అవి ఫ్రెష్ వాళ్ళకైనా ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనము బిజినెస్ స్టార్ట్ చేసి మినిమం 3 years కంప్లీట్ అయిన వాళ్ళకు మాత్రము మనం ప్రొవైడ్ చేయగలం. సో వాళ్ళకి సపోర్ట్ చేయగలం మనం అయితే. సార్ మేనేజ్మెంట్ మీతో ఎలా ఉంటుంది అసలు? మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు మాతోటి ఫ్రెండ్లీగానే ఉంటుందండి. సో ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారు అంటే అతనికి వర్క్ ఎలా నేర్పించాలి, సో అతను వర్క్ నేర్పించడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా సర్వైవ్ అవుతారు, సో అది చూసుకుంటూ
ఎవ్రీ డే వాళ్ళకు కొత్త ఎక్స్పీరియన్స్ అంటే ఏదో ఒక కొత్త విషయాలు నేర్పుతూనే ఉంటుంది. సో ఫ్యామిలీ లాగా సపోర్ట్ ఇస్తుంది. సో బిజినెస్ పరంగా వాళ్ళకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి అది కూడా చేస్తుంది. సో మనకైతే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ సపోర్టివ్గా ఉంటుంది. మనం మిడ్ నైట్ కాల్ చేసినా సరే రెస్పాన్స్ అయ్యి మనకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ క్లియర్ చేసే అంత ఫ్యామిలీనెస్ ఉంది. రిక్వైర్మెంట్ ఎలా చేసుకుంటారు అసలు డిజీ లోన్స్లో రిక్రూట్మెంట్ అనేది 365 days ఉంటుందండి. ఎందుకంటే మనకు అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ అంటే మనకు రిక్వైర్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో అలా కాకుండా మనకి ఏంటి అంటే మొత్తం ఆల్ ప్రోడక్ట్స్ పిఎల్ బిఎల్ బిజినెస్ లోన్స్తో పాటు హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సో ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ప్రతిరోజు వేకెన్సీస్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. సో 365 days మనకు వేకెన్సీస్ ఉంటాయి. ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మనకు 10th ఇంటర్ పాస్ అయ్యి లాంగ్వేజెస్ వచ్చి ఉన్న వాళ్ళకైతే మనకు తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు మీరున్న ఇంతమంది ఎంప్లాయీస్లో ఒక్కొక్కరు ఒక 2 బ్యాంక్స్ చూసుకుంటారా లేకుంటే మోర్ దెన్ చూసుకుంటారా? బేస్డ్ ఆన్ బ్యాంక్ టర్న్ ఓవర్ అండి. సో మంత్లీ ఎంతైతే అచీవ్మెంట్స్ అవుతున్నాయో దాన్ని బట్టి మనకు ఒక పర్సన్కి 1 బ్యాంక్ అండ్ 2 బ్యాంక్స్ అనేవి హ్యాండిల్ చేసేది ఉంటుంది. అంటే ఆ పర్సన్ హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుందా లేదు బ్యాంక్ ఏదైతే మనకు ఇన్పుట్ వస్తుందో లాస్ట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ 50 CR చేస్తున్నారు అనుకోండి. సో అలా 50 CR చేసే 2 బ్యాంక్స్ని ఒక పర్సన్ అనేది హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి 50 CRలో. సో ఒక పర్సన్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి ఒక్కొక్క తక్కువ ఏదైతే టర్న్ ఓవర్ ఉందో వాళ్ళకు 2 బ్యాంక్స్ ఇస్తారు. సో ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 1 సింగిల్ బ్యాంక్ ఇస్తారు అలా. ఓకే. ఇప్పుడు మీరు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు మంత్లీ? నేను వచ్చేసి మొత్తం కలిపి 50 CR చేస్తాను. 2 బ్యాంక్స్ కలుపుకొని 50 CR చేస్తాను. ఓకే. మంత్లీ. ఓకే. సో నేను లాగిన్స్ టు డిస్బర్స్మెంట్ అండ్ ఇష్యూస్ ఏదన్నా సరే నేను హ్యాండిల్ చేస్తాను అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు 2 బ్యాంక్స్ చేస్తారు? 2 బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తాను. ఓకే. అంటే కొంతమంది ఒక బ్యాంక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా అలా? ఒక బ్యాంక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ HDFC ఉంది అనుకోండి. సో వాళ్ళు ఒక జోన్ మాత్రం బ్యాంక్ అని కాదు ఒక జోన్ హ్యాండిల్ చేస్తారు. సో సౌత్ ఒకరు, నార్త్ ఒకరు, ఈస్ట్ ఒకరు, వెస్ట్ ఒకరు ఇలా. సో బిజినెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి HDFC ఇలాంటి వాటిలో వాళ్ళకి ఏంటి అంటే జోన్ వైజ్ డివైడ్ చేసుకొని హ్యాండిల్ చేస్తారు అట్లా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. డిజీ లోన్స్తో మీకున్న ఎక్స్పీరియన్స్? డిజీ లోన్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే డైలీ అంటే ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకునే ఫెసిలిటీ అయితే డిజీ లోన్స్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో నేను ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నాను డిజీ లోన్స్. మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు ఇక్కడ? 100% హ్యాపీ అని చెప్పొచ్చు. అవునా? 8 years నుంచి? 8 years నుంచి వెళ్ళి. ఓకే. థ్యాంక్ యూ సార్. 8 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే హ్యాపీగా ఉంటేనే ఎవరైనా సరే జాబ్ అనేది కంటిన్యూ చేస్తారు. సో అన్హ్యాపీ అంటే మధ్యలోనే మానేసి 1 year 2 years అంటే 5 years 8 years అంటే హెల్తీ రిలేషన్ ఉంది కాబట్టి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అనుకొని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. మీ ఫేస్లో తెలుస్తుంది ఆనందం. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.